అన్నారు, ఈ పాట వేస్తున్నారండి. మ్యూజిక్. Hey, Jimmy. Many more happy returns of the day. Thank you. Happy birthday. Oh, Bunty. Hi, Priya. Happy birthday. Thank you. Eka, waisa hai tera dost? Happy birthday, darling. I love you. I love you, Mama. అవును, పెళ్ళాక డ్రింక్స్ మానేసావట. సో సాడ్. ఎవరు చెప్పారు? అందరూ గట్టిగా ఒకసారి చెప్పండి కూడా. సారీ పెద్ద. నిమిషం వదిలేవద్దు. కిట్టు, హనీ ఒక నిమిషం. హాయ్, ఏంట్రా మందు కొడుతున్నావు? ఏంట్రా ఇది? అరే, నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు తాగుతున్నావు. ప్రియా, ఏంటి ప్రియా, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? ఈ రోజే నీ నిజ స్వరూపం తెలిసింది, అందుకే తాగాను. నా నిజ స్వరూపమా? సరే, నువ్వు ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నావు, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ, అందరి ముందు మాట్లాడితే అవమానంగా ఉంటుందనా? హలో, ఆ మ్యూజిక్ కాస్త ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ దగ్గరికి రండి. నా వైఫ్ ఎదురు చెప్పాలట, వినండి. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నా డైరీ కొట్టేసి చదివి నాకు ఇష్టమైనట్టు నటించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఏ ప్రియా, ఏంటి మాటలు? డైరీ దొరకడానికి ముందే నేను నీకు ఫోన్ చేయలేదు, నిన్ను లవ్ చేయలేదు. ఏ, డైరీ వాజ్ జస్ట్ అ జోక్ ప్రియా. ఏడ్చావు. ఏ సార్, మీరైనా చెప్పండి. ఏయ్ ప్రియా, మా నాన్నగారితో ఏం మాటలు? నన్ను కదా మోసం చేసావు, నాతో మాట్లాడు. మ్యామ్. Shut up. సరే, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఎక్కువగా తాగేవు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద లోపలికి వెళ్దాం. Come on, You ప్రియా. don't touch ప్రియా, me. సార్, పార్టీలు ఎందుకు సార్ మూడౌట్ చేస్తున్నారా? ఇది 2005. ఆడవాళ్ళ మందు కొట్టే తప్పేంటి సార్? అవును కదూ. రే, నువ్వు పని చేయరా, ఒక లార్జ్ బాటిల్ విస్కీ ఇంటికి తీసుకెళ్ళు. మీ అమ్మగారు ఉంటారు కదా, ఆవిడ కొంచెం పోసివ్వు. మీ అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం పోసివ్వు. రేపు నీకు పుట్టబోయే కూతురు కూడా పోసివ్వు. Stop it! How dare you hit my friend? కొట్టాలంటే నన్ను కొట్టు, నా మీద కోపం అతని మీద చూపిస్తావే. ప్రియా, ప్రియా, ఏమిటి మాటలు? నేనెందుకు నిన్ను కొడతాను? ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. లేదు, లవ్ చేస్తున్నాడట, లవ్. సంప్రదాయం గురించి మాట్లాడతారుగా, అందరూ నోరు తెరిస్తే. ఇదేనా మీ సంప్రదాయం? గెస్ట్ ని కొట్టడం? నేనేగా నీతో గొడవ పడింది. ధైర్యం ఉంటే నన్ను కొట్టు. కొట్టా, కొట్టు. ప్రియా, నేను చెప్పేది. డాడీ వదలండి, మీకేం తెలీదు. హి ఇస్ ఎ చీట్. ప్రియా, వదిలే, చిన్న విషయాన్ని పెద్ద చేయకమ్మా. రే, నువ్వు రారా. హే, యు జస్ట్ షట్ అప్. ఇది మా సమస్య, మధ్యలో ఎవరు మాట్లాడకండి. Just leave us alone. ప్రియా, రే కిట్టు, వద్దురా, ఏదైనా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అవునరా, నా మాట విను. రా రా. పో, మూసుకుని మీ అమ్మ కొంగు చాటున దాక్కో. నీకెందుకురా పెళ్ళి? చేతగాని వాడికి. Hey, how dare you hit my daughter? ఏమనుకుంటున్నావురా నువ్వు? పద. నిన్ను నా మాట విని. చెప్పుతో కొడతాను. బాబు, కిట్టు, 1,00,000 కారణాలు చెప్పినా
నువ్వు తన్ని కొట్టడం తప్పురా. ఏమా తను ఎలా మాట్లాడింది నువ్వు విన్నావు కదా, మరి ఇంకేం చెప్పటావు? కొట్టక ముద్దెట్టుకోమంటావా? ఆ రోజే చెప్పాను మీ అత్తగారిని కొండమించి తోసారా అని. వింటేగా? నీ తప్పురా. పెళ్ళాన్ని కొట్టిన ఆ చేత్తోనే మీ అత్తగారిని కూడా 2 పీకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఏయ్, నువ్వు నోర్మై. మ్మ్. వాళ్ళు పద్ధతి లేకుండా ప్రవర్తించారని మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారా? కిట్టు, ముందు వెళ్ళి ఆ అమ్మాయికి సర్ది చెప్పి ఇంటికి తీసుకురా. అమ్మా వెళ్ళిన దానికి దారి తెలుసు, రావాలనుకుంటే అదే వస్తుంది. అయితే నువ్వు వెళ్ళవు కదూ, నేనే వెళ్తాను. నువ్వు ఎందుకమ్మా నువ్వు ఒక్కదాని వెళ్ళడం? ఉండు, నా పెళ్ళాన్ని పిల్లల్ని చెల్లెల్ని అందరిని పిలుస్తాను, కుటుంబం అంతా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడదాం. నోరు మీరా తెలివి తక్కువ విధవా. ఛ, మీకు చెప్తే అర్థం కాదు, నేనే వెళ్తాను. అమ్మా నువ్వు ఉండమ్మా, కూర్చో. ఇప్పుడేంటి, నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలి అంతే కదా? సరే నేను వెళ్ళి తీసుకొస్తానులే. పెళ్ళాన్ని కొట్టి సిగ్గు లేకుండా బతిమలాడడానికి వచ్చాడు మగ మహారాజు. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చింది భార్య? రాత్రి తన్ని తగిలేస్తావు, ఉదయాన్నే వచ్చి సారీ చెప్పి తీసుకెళ్తావు, మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ చెప్పుతో కొడతావు, అది తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏమిటిది, మెగా సీరియలా? ఈ రోజే ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి. ఇలా చూడండి, నేను మీతో మాట్లాడడానికి రాలేదు. ప్రియా ప్రియా ప్రియా, ఐఎమ్ రియలీ సారీ. ఏది ఏమైనా నేను నీ మీద చేయి చేసుకుని ఉండకూడదు. ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ప్రియా పద, మన ఇంటికి వెళ్దాం. అది అక్కడికి రాదు. నేను మీతో మాట్లాడడం లేదు. ప్రియా పద వెళ్దాం. ప్రియా, వెళ్ళదలుచుకుంటే ఒకేసారి వాడితో వెళ్ళిపో. నీకు సంబంధించి మేమందరం చచ్చామనుకొని వాడితో వెళ్ళిపో. మమ్మా, ప్రియా ప్లీజ్ ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం. ఆ రోజు నువ్వు ఇల్లు వదిలి వచ్చేయమంటే నాతో వచ్చావా? ఇప్పుడు మా అమ్మ వెళ్ళొద్దంటోంది, వెళ్తే చస్తానంటోంది. ఇంకా రమ్మంటే ఏమిటి అర్థం? అర్థం ఏంటంటే మీ అమ్మ మన ఇద్దరం విడిగా బతకాలని ఆశపడుతోంది, మా అమ్మ మన ఇద్దరం కలిసి బతకాలని ఆశపడుతోంది. అదే అర్థం. అవును, మా అమ్మ చెడ్డది, ఇక్కడ అందరూ చెడ్డవాళ్ళు. మీ అమ్మ మంచిది, మీ కుటుంబం మంచిది. మరెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళి మీ అమ్మని మీ కుటుంబాన్ని కౌగులించుకుని ఏడవచ్చుగా. ఇక్కడికి వచ్చి ఎందుకు అడుగు తింటాం? ఏయ్ సరే, నీ నిర్ణయం ఏంటి? డివోర్స్. కాసేపు ఊరుకుంటారా? ప్రియా ఏమిటి ప్రియా? ఆ? నీ చేత తాళి కట్టించుకున్న నేరానికి నీ ఇష్ట ప్రకారం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పళ్ళి కిలుచుకుంటూ నీ చుట్టూ కుక్కలా తిరగడమే జీవితం అయితే అటువంటి జీవితం నా కూతురికి అక్కర్లేదయ్యా. Will you shut up? ప్రియా నువ్వు చెప్పు. ఏ, మా అమ్మ చెప్పింది వినపడడం లేదా? సరే, డైవర్స్ ఇచ్చాక నువ్వేం చేస్తావు చెప్పు. అది నీకు అవసరం లేని విషయం బాబు. ఏం కావాలన్నా చేస్తాం. అమెరికా అబ్బాయిని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాం, లేదా ఐశ్వర్యరాయ్నే చేస్తాం. దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్రియా, మీ అమ్మ తన జీవితంలో ఏమి సాధించలేకపోయిందో అది నీ ద్వారా సాధించాలనుకుంటోంది. నీ తలరాతను ఎవరూ మార్చలేరు. సరే చాలు, మూసుకొని వెళ్ళు. పెడుతున్నా కదా. హూ ద వాంట్స్ టు స్టే హియర్ ఎనీవేస్. అల్లుడు గారు, సార్, మీ ఈ సహనం ఏదో ఒకరోజు మీ అమ్మాయి జీవితాన్ని నడిరోటికి తీసుకొస్తుంది. అల్లుడు గారు, దయచేసి అలా అనొద్దు ప్లీజ్. ప్లీజ్ నా కోసం ప్రియని క్షమించండి. ప్రియా ప్రియా, ఐఎమ్ రియలీ సారీ. మనం అంతా మర్చిపోదాం. మీ అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది అంతా. ప్రియా ప్రియా, మన ఇంటికి వెళ్దాం పద. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా 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 ప్రియా ప్లీజ్. ప్రియా రా ప్రియా, వెంటనే వెళ్ళి అబార్షన్ చేద్దాం. అబార్షనా? అవును, అబార్షనే. ప్రియా, నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ. ఆ దరిద్రాన్ని మేమేం చేసుకుంటాం? ప్రియా, అది నా రక్తం. ఆ రక్తాన్ని అంతం చేస్తాను. నువ్వు నోరు మూస్తావా లేదా? హే, నీకేం కావాలి? డైవర్సేగా. నేను నీకు డైవర్స్ ఇస్తాను. కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎవరైనా అంతం చేయాలని చూస్తే నీ కుటుంబాన్ని అంతం చేస్తాను. అర్థమైందా? అర్థమైందా? Do you understand?
నిన్ను కోర్టులో కలుసుకుంటాను. ఐల్ సీ యు ఇన్ కోర్ట్. వదలండి సార్. సరే కోర్టులోనే తెలుసుకుందాం. ఫస్ట్ వరకు ఎందుకండి? అయ్యా, ఇక్కడ వదిలేస్తే ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్ చెప్పు అనవసరంగా. ఈ రాజశేఖర్ నమ్ముకొని వచ్చారు. ఈ రోజుతో మీ ప్రాబ్లం సాల్వ్డ్. సెక్షన్ 498A వరకట్నపు వేధింపు కేసులో మొత్తం ఫ్యామిలీని లోపలేస్తే మనం అడిగిన డైవర్స్ వాళ్లే కోర్టుకు వచ్చి ఇచ్చి వెళ్తారు. సార్ మామూలుగా కోర్టుకు వచ్చారనుకోండి ఏం జరుగుతుంది సార్? వాయిదా డేట్ చెప్తారు. అడ్వకేట్ రాజశేఖర్ నమ్ముకుంటే విడాకుల డేట్ చెప్తాడు.